విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ప్రత్యంగిరి అమ్మవారు నిజంగా అమ్మవారి రూపం ఎంత అందంగా ఉంటుందో, ఆవిడ కరుణించే కరుణ కూడా నిజంగా అంతే సాక్షాత్తు అలానే ఉంటుంది. ఎంత పవర్ఫుల్ అమ్మవారో. నిజంగా అమ్మవారిని పట్టుకుంటే కాలేనిది, లేనిది, అవనిది అంటే ఏది ఉండదని మీరు ప్రతి సందర్భంలోనూ చెప్తారు. నిజంగా అమ్మవారిని ఎలా కొలుసుకోవాలి, ఆవిడ అనుగ్రహం ఎలా పొందాలి గురుగారు? అమ్మవారి గురించి ఒక్కసారి మీ మాటల్లో. ఓకే నాన్న. అమ్మవారు సకల కరుణామయి. అవును. చూడటానికి ఉగ్రంగా ఉంటూ మనకిచ్చేటువంటి అనుగ్రహాన్ని ప్రశాంతంగా ఇచ్చేటువంటి శక్తుల్లో ప్రత్యంగిర అమ్మ. అవును. అసలు ప్రత్యంగిర ఎలా పుట్టింది అనేటువంటి చాలా మందికి ఉండేటువంటి సమస్య. అసలు ఈ ప్రత్యంగిర అమ్మవారి పేరు విన్నామా, మనం అంతమంది వినలేదు కదా. చాలా మందికి తెలియదు గురుగారు. ఈ మధ్య బాగా అసలు మనకి సృష్టికి ప్రారంభం నాన్న. సృష్టి జరగలేదు అప్పటికి. దేవతలు రాక్షసుల మీద యుద్ధానికి వెళ్ళారట. పరమేశ్వరుడు త్రిశూలాన్ని ఢమరుకాన్ని ప్రయోగించాడు. ఏం చేయలేక వెనక్కి తిరిగి వస్తున్నాయట. విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అది ఏం చేయలేక వెనక్కి తిరిగి వస్తుంది. ఇక రాక్షసులు నిద్రపోతున్న వాళ్ళని నిద్రలేపితే ఊరుకుంటారా? దేవతల మీద యుద్ధానికి వస్తున్నారట. ఈ సమయంలో దేవతలందరూ కూడాను ఇది చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ఎలా వాళ్ళని మనం తట్టుకోవాలి, వాళ్ళ మీద యుద్ధాన్ని ఎలా గెలవాలి అనేటువంటి పరిస్థితుల్లో దేవతల పురోహితుడు బృహస్పతి అని ఉంటారు. ఆయన్ని సలహా అడిగారు వీళ్ళందరూ. అడిగితే ఆయన, మనల్ని కాపాడేది ఆది పరాశక్తి తప్పితే మరో గతి లేదు, అందరూ కలిసి ఆది పరాశక్తిని ప్రార్థించండి అని చెప్పారట. ఆది పరాశక్తిని ప్రార్థిస్తే తప్పనిసరిగా మనకి శరణాగతి దొరుకుతుంది అని చెప్పారు బృహస్పతి వారు. వారి సలహా మేరకు దేవతలందరూ కలిసి ప్రార్థించారుట. అమ్మవారు అప్పుడు ఉద్భవించింది. ఎలా ఉంటుంది అంటే, శతసహస్ర సింహవదనే జ్వల జ్వల జ్వాలా జిహ్వే. శతము అంటే 100, సహస్రము అంటే 1000, 100 × 1000, శతసహస్రం 100 × 1000, 1,00,000 సింహముఖాలతో అమ్మవారు ఆవిర్భావం జరిగిందిట. మనం ఒక సింహముఖానికే ఊహాతీతం. 1,00,000 సింహముఖాలతో అంటే ఎలా ఉంటుంది అమ్మవారి స్వరూపం. అలాగే జ్వల జ్వల జ్వాలా జిహ్వే, మండుతున్నటువంటి మంట జ్వాల నాలుక మీదతో 1,00,000 సింహముఖాలతో అమ్మవారు ఆవిర్భావం జరిగింది. ఎంత ఉగ్రస్వరూపంగా ఉంటుంది. ఈ అమ్మవారు రాక్షసును సంహరించి దేవతల్ని కాపాడింది. కాబట్టి అమ్మవారికి ఒక పేరు పెట్టాలి కదా. ఏం పేరు పెట్టాలి అని చెప్పి ఆలోచిస్తుంటే, దేవతల కోరికనే తీర్చింది కాబట్టి బృహస్పతి ఏం పేరు పెట్టారు? ఉగ్రకృత్య అనేటువంటి పేరు పెట్టారు. ఉగ్రము అంటే మనం కోపంతో తీసుకుంటుంటాం. సంస్కృతంలో నానా అర్థాలు ఉంటాయి కదా. దాంట్లో ఉగ్రము అంటే అతీతమైనటువంటిది అని అర్థం. కృత్య అంటే చేయునది, అతీతమైనటువంటి కార్యములు చేయదగినటువంటి శక్తివంతమైనటువంటి శక్తి అని చెప్పి అమ్మవారికి ఉగ్రకృత్య అనేటువంటి పేరు పెట్టారు. మరి ప్రత్యంగిర పిలుస్తున్నారు. అసలు ఆ ఉగ్రకృత్యకి ప్రత్యంగిరకి సంబంధం ఏమిటి అంటే, ప్రత్యంగిర అనేటువంటి ఒక ఋషి అమ్మవారిలో లీనమైపోయేంతగా గొప్ప తపస్సు చేశాడు కాబట్టి ప్రత్యంగిర అనేటువంటి ఋషి పేరు అమ్మవారి పేరుగా మారిపోయింది. ఇదొక కథ నానుల్లో ఉంటే, ఇంకొకటి ప్రహ్లాదుని రక్షించడం కోసం నరసింహస్వామి వారు ఉగ్ర రూపంలో వచ్చేసారు కదా. హిరణ్యకశిపుని సంహరించేశారు. ఆ ఉగ్రం తగ్గట్లేదుట, ఎవరు తగ్గించలేకపోతున్నారు. ఈ సమయంలో శరభశాల్వేశ్వరుడు అనేటువంటి ఈశ్వరుడు ఒక గ్రద్ద రూపంలో వచ్చి స్వామివారి దేహాన్ని మొత్తం రక్కేశారట. రక్కినప్పుడు ఆ గోళ్ళకి మాంసము రక్తము అంటుకొని ఉండి దాంట్లోంచి ఒక శక్తి పుట్టుకొచ్చింది. అదే ప్రత్యంగిర అమ్మవారు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అందుకనే నారసింహ అవతారంలో ఉంటుంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ ఉగ్రకృత్య అనేటువంటి అమ్మవారు ప్రత్యంగిర దేవిగా మారిపోయిన తర్వాత ఆ ప్రత్యంగిర అనేటువంటి ఋషికి, ఆ ఋషి పేరుకి అర్థం కూడా ఒకటి ఉంటుంది నాన్న. ప్రతిపక్ష భయకరి, ప్రత్యక్ష శుభకరి. శత్రువుకి భయాన్ని మనకు శుభాన్ని కలుగు చేసేటువంటి దేవత అని అర్థం ప్రత్యంగిర అనేటువంటి పదానికి. అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు చాలా అరుదుగా ఉంటుంది నాన్న. చాలా తక్కువ దేవాలయాలు. దేవతల్ని కాపాడినటువంటి దేవత కదా.
తమిళనాడులో కుంభకోణం దగ్గర ఒక దేవాలయం ఉంటుంది, అయ్యవడి అనేటువంటి అమ్మవారి దేవాలయం. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అయ్యవారి వడిలో అమ్మవారు ఉంది అని. అయ్యవడి ఏంటి? దేవాలయం చుట్టూ ఉండేటువంటి 8 దిక్కుల్లో ఉండేటువంటి 8 శ్మశానాలే అయ్యవారి వడి, ఈశ్వరుడి వడి. శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో కదా. అది అయ్యవడి. అయ్యవడిలో అమ్మవారి దేవాలయం, అమ్మవారు స్వయం. అలాగే కర్ణాటకలో మైసూర్ దగ్గర ఒక దేవాలయం. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ముక్కామల అనేటువంటి విలేజ్ లో ఒక దేవాలయం ఉంది. అమరావతి దగ్గర మందడం అనేటువంటి ఒక విలేజ్ లో అమ్మవారి దేవాలయం ఉంది. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో 2 దేవాలయాలు ఉన్నాయి, హైదరాబాద్లోని కొత్తపేటలో. నాకు మొదటి నుంచి స్త్రీ దేవత ఆరాధన, శక్తి దేవత ఆరాధన అంటే చాలా ఇంట్రెస్ట్. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, అమ్మవారు నాకు ఎలా అనుగ్రహించింది నా చిన్నప్పుడు అనేటువంటి విషయం. అక్కడి నుంచి అమ్మవారు అంటే మహర్నవమి రోజున నన్ను అనుగ్రహించింది కాబట్టి నాకు ఎందుకో అమ్మవారు శక్తి దేవతలు అంటే చాలా ప్రీతికరం. అందుకని శక్తి దేవత ఆరాధన చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో నాకు ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మా గురువుగారు తప్పనిసరిగా ప్రత్యేకంగా తీసుకో బాగుంటుందని అన్నారు. తీసుకొని ఉపాసన మొదలుపెట్టిన 5 రోజుల్లో నాన్న దూది పింజన కనుక నిప్పుల్లో వేస్తే ఎలా కాలిపోతుందో నా సమస్య అలా తీరిపోయింది 5 రోజుల్లో. ఉపాసన చేసేటప్పుడు కూడా, రాత్రి కూడా చేయమన్నారు మా గురువుగారు, చేసేటప్పుడు కూడా నడి ఎండాకాలంలో ఉరుములు మెరుపులు వర్షం పడుతున్నట్టుగా అంటే భయానకమైనటువంటి వాతావరణంతో వచ్చింది. కానీ అదంతా కేవలం మనల్ని పరీక్ష చేయడం కోసం మాత్రమే అట్లాంటి శబ్దాలు వినపడతాయని చెప్పి మా గురుగారు చెప్పారు. ఆ తర్వాత పంచాక్షరి మంత్రాన్ని, శివుడు పంచాక్షరి మంత్రం శ్రీశైలంలో ఉపదేశించడం, సాక్షాత్ స్వప్నోపదేశం జరగడం, అమ్మవారి ఉపాసన చేసుకోవడం, ఉపాసన చేసిన తర్వాత హోమాలు చేయించడం అనేది ఎక్కువగా జరిగింది. నాకున్న అతిపెద్ద సర్కిల్ మొత్తం ఏర్పాటు చేసింది అమ్మవారే. వేరే దేశాలు తిప్పడం కానీ, రాష్ట్రాలు తిప్పడం కానీ, ముఖ్యమైనటువంటి మంత్రుల దగ్గర కానీ, ఇట్లాంటివన్నీ కూడా అమ్మవారి పరిచయం చేసిందని చెప్తాను నేను. అమ్మవారి ఉపాసన మొదలుపెట్టిన తర్వాత చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంతో చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉంది. చక్కగా ఆర్థికంగా, ఆనందపరంగా, కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా అన్ని చక్కగా ముందుకు తీసుకువెళ్తూ ఉంది. అంత గొప్ప దేవతకి, నా జీవితానికి అనుగ్రహించినటువంటి దేవతకి ఏదైనా కృతజ్ఞతకు ఒక పని చేయాలి అనేటువంటిది నా కోరిక. ఇప్పుడు అంతేకాదు, ఎవరైనా మనకు మంచి చేసి పెడితే వాళ్ళకి థ్యాంక్స్ చెప్తామా లేదా? ఖచ్చితంగా. దేవతకు థ్యాంక్స్ చెప్పాలంటే మీకున్న శక్తికి ఒక అభిషేకము, కుంకుమార్చన చేయొచ్చు కదా అని అనుకోవచ్చు. కానీ నా సంకల్పం, నేను అంటే గర్వంగా చెప్తున్నాను కాదు నాన్న, నాకు దానం చేసినా ఏ పని చేసినా గొప్పగా ఉంటేనే నా కంటికి, నా మనస్సుకి నచ్చుతుంది, లేకపోతే నచ్చదు. చిన్నగా చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఏ చిన్న దీన్నైనా సరే బహుళంగా మంచిగా చేస్తే ఆనందంగా ఉంటుంది. అభిషేకం చేసేటప్పుడు కూడా అంతమంది కూడా చెప్పాను, తృప్తిగా ఉంటుంది. ఏది కొద్దిగా పాలు పోయటం కాదు, పాలు కుంభరించాలి అంతే. కుంభరిస్తేనే ఆనందం కలుగుతుంది నాకు. అట్లా గొప్పగా చేద్దాం, ఏం చేద్దాం అనేటువంటి పరిస్థితుల్లో హోమాలు చేయడానికి ఒక స్థలం తీసుకున్నాం. ఒక 127 గజాల స్థలం తీసుకున్నాను. ఆ స్థలం తీసుకున్న సమయంలో మా చెల్లెలు ఒక అమ్మాయి ఉంది, ఇక్కడ దేవాలయం కడితే బాగుంటుంది కదా, నీకు ఇంకా అమ్మవారు ఉంటే బాగుంటుంది కదా అంటే, ఆమె అన్నదే తరచూ విగ్రహాలకు ఆర్డర్ ఇచ్చేసి చిన్న దేవాలయం కట్టేసాం. ఏప్రిల్ 22వ తారీఖు 2022వ సంవత్సరం కొబ్బరికాయ కొట్టాము. ఆగస్టు 24వ తారీఖు ప్రతిష్ఠ చేసేసాం. కరెక్ట్ 4 నెలలు. 4 నెలల్లో గుడి కట్టడం, ప్రతిష్ఠ జరగడం కూడా అయిపోయింది. అది అప్పుడు అనిపించింది, ఓహో అమ్మవారి అనుగ్రహం మన మీద ఇంకా పరిపూర్ణంగా ఉంది అనుకున్నాం. ఆ దేవాలయం నిర్మించాం, పూజలు చేస్తూ ఉన్నాం. అమ్మవారి అనుగ్రహం పొందితే నాన్న నిజంగా మనం దాంట్లో వేసేటువంటి ద్రవ్యాలు కూడా చూడండి, ఎండుమిర్చి వేస్తాం, తెల్లవాలు, నల్లవాలు, తానికాయలు, తిప్పతీగ, విప్పపువ్వు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, ఉల్లిపాయ పొట్టు వేస్తుంటారు కొంతమంది, ఉప్పు వేస్తాం, పసుపన్నం వేస్తాం, ఎర్రన్నం వేస్తాం. ఇవన్నీ కూడాను మానవ శరీరంలో ఉష్ణాన్ని పెంచేటువంటి ద్రవ్యాలే. నువ్వుల నూనె హోమానికి వాడతాం, ఆవు నెయ్యి కూడా వాడం. ఇవన్నీ బాడీలో ఓవర్ హీట్ ని జనరేట్ చేస్తూ ఉంటాయి. అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది కాబట్టి ఇంకా ఉగ్రపరిచేటువంటి ద్రవ్యాలతో హోమం చేస్తే ఉష్ణేన శీతలం అని చెప్పి శాస్త్రం చెబుతుంది కదా, వేడి చేస్తే చల్లదనం అవుతుంది. ఉగ్రంగా ఉన్నటువంటి అమ్మవారిని ఉగ్రమైనటువంటి ద్రవ్యాలతో హోమం చేస్తే తొందరగా ప్రసన్నమై మన కోరిక తీరుస్తుంది అని చెప్పి శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలాంటి ద్రవ్యాలతో హోమం చేస్తాం, రాత్రి కూడా హోమాలు చేస్తాం. నిజంగా హోమాలు చేయించుకున్న తర్వాత పని కాలేదు అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు, అంత శక్తివంతమైనటువంటి అమ్మవారు నిజంగా. కాబట్టి అమ్మవారిని అందరూ ఆరాధించవచ్చు. ఇంట్లో పటం ఉండొచ్చా, ఉండకూడదా, ఏవో చాలా మంది ఛానల్స్ చెప్తూ ఉన్నారు. అట్లాంటివి ఏం లేదు. ప్రత్యేకంగా అమ్మవారు, అమ్మ అని పిలుస్తున్నాం కదా, అమ్మే కదా, మన అమ్మ ఎంతో అమ్మ అంతే.
మనం చూసే కంటిని బట్టి మన మనస్సును బట్టి రూపం మారుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ ప్రశాంతంగానే ఉంటుంది. మనం ప్రశాంతంగా ఉంటే అమ్మవారి ఆరాధన చేసేటప్పుడు మాత్రం ఒకటే చెప్తా, ఏ శక్తి దేవత ఆరాధన చేసినా శివుడికి చేయకుండా చేయవద్దు. కాబట్టి ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకుంటూ అమ్మవారి అష్టోత్తరం చేసుకోండి, అమ్మవారి కవచం చేసుకోండి, అమ్మవారి మూలమంత్ర జపం చేసుకునేటువంటి అవకాశం ఉండేటువంటి వాళ్ళు ఉపాసన మార్గం ద్వారా ఉపాసన చేసుకోండి. నిజంగా నాన్న అమ్మవారు మన పక్కనే ఉండి మనతోనే ప్రయాణం చేస్తూ ఒరే నీ కరెక్ట్ కాదురా వీళ్ళతో కలవద్దురా అని చెప్పి ముందుగానే చెబుతూ ఉంటుంది. వీళ్ళతో ఎవరితో కలిస్తే మన జీవితం మనం ముందుకు వెళ్తామో అలాంటి వ్యక్తుల్ని మనతో చేరుస్తూ మనల్ని మోసం చేసేటువంటి వ్యక్తుల్ని దూరం చేస్తూ, ఒకరి వల్ల మనకి చెడు జరుగుతుందంటే అలాంటి వ్యక్తులను దూరం చేస్తూ ఉంటుంది. అందుకని ఒక శాస్త్రం కూడా ఉంది నాన్న, ప్రత్యంగా చేసేవాడి పంచన కూడా ఉండకూడదు అనేటువంటిది శాస్త్రం. అమ్మవారు అంత సత్యమైనటువంటి దేవత. ఆవిడ ఉపాసన చేస్తే తప్పనిసరిగా ఆవిడ శక్తి వాడి నాలుక ఒక అస్త్రంలాగా మారుతుంది. వీళ్ళు ఏది అంటే అది జరగాల్సిందే. అంత గొప్ప శక్తి మన ప్రత్యంగిర అమ్మవారు. నిజంగా అద్భుతం కదా గురుగారు ఆవిడ చేసే మిరాకిల్స్, అమ్మవారు చేసే మిరాకిల్స్ చాలా నమ్మాలి. అంతే, మీకైతే పరిపూర్ణంగా నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉంది. ఇప్పుడు మనం విగ్రహాన్ని పెట్టాను నాన్న, చాలా మంది భక్తులు వస్తుంటారు కదా, వాళ్ళకి పూనకం వస్తుంటుంది కొంతమందికి. కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉపాసన మార్గంలో ఉండేటువంటి వాళ్ళు కొంతమందిని తీసుకొచ్చాను నేను. ఒక ఆయన కూర్చొని ఒక ఆయన మాట అడిగారు, రోజు గంటన్నర ఇక్కడికి వచ్చి జపం చేసుకోవచ్చా అన్నారు. ఏంటి స్వామి, ఎందుకు ఇంట్లో చేస్తుంటారు కదా అన్న. లేదు నాన్న, ఇక్కడ అమ్మ ఉంది నాన్న, అమ్మ పరుగుతుంది నాన్న అని చెప్పుకొచ్చారు. నాకు చాలా ఆనందం అనిపించింది. ఓకే, మనం చేస్తున్నటువంటి మార్గం సవ్యమైనటువంటి మార్గం, అమ్మవారు సంతోషంగా ఉంది, అమ్మవారు అనుగ్రహం కలుగుతుంది వచ్చిన జనాలకు కూడా. అసలు ప్రత్యంగిర అమ్మవారు అంటే పేరు తెలియనటువంటి భక్తులు ఇప్పుడు రోజు భక్తులు రావడం మొదలు పెట్టారు. మంచి ఇది కలుగుతుంది. కాకపోతే అది బాలాలయంలాగా ప్రస్తుతానికి ఉంచాము. ఇక తొందరలో చూద్దాం, భగవంతుని దయ. నిజంగా అమ్మవారి అనుగ్రహం కలగాలంటేనే చాలా మానక అనుగ్రహం ఉండాలి, మనకు అర్హత ఉండాలి కదా. నిజంగా అంతటి అనుగ్రహం మీకు కలిగింది. ఆవిడకి దగ్గరగా మీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నారు అమ్మ దయతో. సో నిజంగా ఆవిడ ఉపాసనకే చాలా అర్హత ఉండాలి గురుగారు. ఇవన్నీ కాకుండా మళ్ళీ నిజంగా మీ సంకల్పం అది కూడా అర్హత ఉండాలని ఖచ్చితంగా నేను చెప్తాను. అమ్మవారి అనుగ్రహం ఉంటేనే అంత పెద్ద కార్యక్రమం చేపడతారు మీరు. నిజంగా అమ్మవారి ఆలయం మొదలు పెట్టారు, నిర్మాణం మొదలు పెట్టారు, చేయబడుతున్నారు. దీంట్లో కూడా ఏంటంటే ఇంతవరకు గర్వంగా చెప్తా, ఇంతవరకు ఎక్కడా లేనటువంటి దేవాలయం. అవును, ఖచ్చితంగా ప్రత్యంగిర వారాహి రాజశ్యామల, వారాహి మహాలక్ష్మి, ప్రత్యంగిర మహాకాళి, మనకి రాజశ్యామల మహాసరస్వతి, అంటే త్రిశక్తి పీఠంగా దీన్ని మార్చబోతున్నాం తొందరలో. ముగ్గురు దేవతల్ని ఒకే చోట దేవాలయం ప్రతిష్ఠ జరిగినటువంటి దేవాలయాలు ఇంతవరకు ఎక్కడా లేవు. ఈ ముగ్గురు దేవతలు ఉన్నటువంటి దేవాలయం ఎక్కడా లేవు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి. రాజశ్యామల సంకల్పం చేశారు గురువు గారు. వారాహి రాజశ్యామల ప్రత్యేకంగా ఇంతవరకు ఎక్కడ ఒకే దేవాలయంలో ప్రతిష్ఠ జరిగిన దాఖలాలు లేవు. అలాంటిది మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మనం మనతో చేయించాలని అమ్మ సంకల్పం జరిగింది, చేయిస్తుంది. అంతే. నిజంగా ఎంత పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు. నిజంగా చాలా చాలా అదృష్టము, యోగము, అనుగ్రహం ఉండాలి గురుగారు. దీంట్లో మనకి ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా ప్రపంచంలో 2వ దేవాలయమే అవుతుంది మనది. ఆయన లేకుండా మీరు ఏది స్టార్ట్ చేయరు కదా, ఆంజనేయ స్వామి వారి దయ కదా. కాబట్టి ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా దీన్ని ఎవరన్నా ఈ లోపల ఎవరైనా కాపీ కొడితే నేనేం చేయలేను, కానీ 2వ దేవాలయం మన ప్రపంచంలో అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. దేనికంటే నాన్న, హంపీలో యంత్రోద్ధారక హనుమాన్ అని చెప్పి యంత్రంలో ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అలాంటి విగ్రహమే మన దేవాలయంలో చేయించబోతున్నాం. అలాగే వినాయకుడు ఎక్కడున్నా విఘ్నేశ్వరుడు లేకుండా చేయించాం. గోకర్ణలో ఉన్నటువంటి విఘ్నేశ్వరుడు విగ్రహం ఎలా ఉంటుందో మన దేవాలయంలో విగ్రహం అలానే ఉండబోతుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు పళనిలో ఎలా ఉంటారో మన దేవాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం అది. అలాగే కాలభైరవుడు, కాశీలో ఉన్నటువంటి కాలభైరవ విగ్రహం ఏ నమూనాతో ఉంటుందో అదే నమూనాతో కాలభైరవుడు ప్రతిష్ఠ చేద్దామని. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఉండేటువంటి ఒక్కొక్క దేవత ప్రత్యేకతలన్నీ కూడాను ఒకే దేవాలయంలో అందరికీ దర్శన భాగ్యాన్ని కలుగు చేయాలి అనేటువంటిది అమ్మ సంకల్పం. ఇది మన ద్వారా సంకల్పం జరుగుతుందని నేను అనుకుంటున్నా తప్పనిసరిగా. కానీ గురుగారు
మామూలుగా ఒక టెంపుల్ ఆలయము నిర్మాణం అంటే అందరి కోసము, అందరికి మంచి జరగడానికి, లోక కళ్యాణం కోసం అని చెప్తూ ఉంటారు. మరి ఆ కార్యక్రమంలో ఒకవేళ అందరము పాల్గొనాలి, మాకు కూడా పుణ్యం కావాలి, మాది కూడా బాధ్యత అనుకోవాలి అనుకుంటే ఏం చేయమంటారు? అన్న ఒకటి చెప్తానన్నా, నిజంగా బాధ్యత. అయ్యో, నేను ప్రారంభించింది 127 గజాల్లో. దానికి ఇప్పుడు ఇంకాస్త ముందు ఎక్స్టెన్షన్ స్థలం కూడా కొన్నాం. ఈ స్థలం కొనటం అనేది కూడా నిజంగా మా అమ్మగారి పేరుతో కొన్నా. మా అమ్మగారి పేరు ఎప్పటికీ చిరస్థాయిగా ఉండిపోవాలి. మా తల్లిదండ్రుల పేరు, నన్ను కన్నందుకు నా జన్మకు సార్థకత ఉండాలి, వారి జన్మకు సార్థకత ఉండాలి అనేటువంటి సంకల్పంతో నేను కూడగట్టుకున్నటువంటి డబ్బులు మొత్తం కలిపి నేను ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా, ఇండిపెండెంట్ హౌస్ తీసుకుందాం అనుకున్నా. అలా కాదు అని చెప్పి, ఇప్పుడు నేను కొనుక్కుంటే నేను ఒక్కడిని అనుభవిస్తాను, నా కొడుకులు అనుభవిస్తాను, నా మనవాళ్ళు అనుభవిస్తారు. కానీ దేవాలయం కడితే మొత్తానికి మంచిదే కదా, అందరూ దర్శించుకునేటువంటి అదృష్టం కలుగుతుంది కదా. అందుకని ఆ డబ్బులు మొత్తం కూడా కట్టుకొని స్థలం తీసుకున్నాను. మొత్తం 350 గజాల స్థలం అయింది ఇప్పుడు. అది ఆ 350 గజాల స్థలంలో దేవాలయం కడుతున్నాం. ఆ దేవాలయం కూడాను ఎలా అంటే, మరెక్కడ ఇలాంటి దేవాలయం, ఈ అమ్మవారికి ఉన్నటువంటి దేవాలయం ఇంకెక్కడ ఉండకూడదు అనేటువంటి దాంతో కేరళ స్టైల్లో కడుతున్నాం దేవాలయం కూడా. అలాగే విగ్రహాలు కూడాను. ఇంకొక ముఖ్యమైనటువంటి ఇదేంటంటే, అందరూ దేవాలయాల్లో ప్రతిష్ఠ జరిగేటప్పుడు రాగి యంత్ర ప్రతిష్ఠ చేస్తూ ఉంటారు. కానీ నా సంకల్పం బంగారంతో స్వర్ణ యంత్రాలు ప్రతిష్ఠ చేసి, ఆ స్వర్ణ యంత్రాల మీద అమ్మవారి విగ్రహాలు ప్రతిష్ఠ చేయాలనేది నా కోరిక. బంగారంతో యంత్రం తయారు చేసి దాని మీద ఆ ఉపాసన చేసి తప్పనిసరిగా ఆ బంగారు యంత్రాల మీద అమ్మవారిని పెడితే ఇంకెంత శక్తి ఉంటుంది అమ్మవారికి. కోరిక కోరుకోవడమే తరువాయి, తప్పనిసరిగా నెరవేరాల్సిందే. అంత శక్తివంతంగా తయారు చేయాలని చెప్పి యంత్రాలు కూడా తయారు చేయిస్తున్నాము, ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాము. ఆ బంగారు యంత్రాలు వచ్చిన తర్వాత ప్రతిష్ఠ జరిగేంత వరకు యంత్రాలకి ఏ దేవత యంత్రం అయితే ఉంటుందో ఆ దేవత యంత్రానికి జపం చేస్తూ ఎన్ని లక్షల సార్లు అయినా సరే జపం జరుగుతూనే ఉంటుంది. ఎన్ని లక్షల సార్లు జపం జరుగుతుందో అంత శక్తివంతంగా అమ్మవారి శక్తి మారుతుంది. అక్కడ మనకి శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది అమ్మవారి శక్తి. అలాగే శివుడు లేకుండా ఏమీ చెయ్యం. అమ్మవారికి మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, శక్తి దేవత ఆరాధన చేయాలంటే తప్పనిసరిగా శివుడు ఉండాలని. శివలింగ ప్రతిష్ఠ కూడా చేస్తున్నాం. కాలభైరవుడు, నవగ్రహాలు, ఆంజనేయ స్వామి వారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, విఘ్నేశ్వరుడు ఇలా ప్రతిష్ఠ చేయాలి అనేటువంటిది. దాంతో పాటుగా చిన్న కృష్ణుడిని కూడా ప్రతిష్ఠ. దేనికంటే మనకి ప్రత్యంగిరా శక్తి ఏదైతే మనం కాళీ శక్తి అంటుంటాం కదా నాన్న, కాళీ శక్తి సాక్షాత్ శ్రీకృష్ణుడే నాన్న ఉంటాడు. కాళీ అమ్మవారు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. కృష్ణుడు చేసింది ఏంటి? కాళీయ మర్దనం. కాళీ తత్వమే కృష్ణతత్వం కాబట్టి కృష్ణుడు ఉండడం ద్వారా ఇంకాస్త తొందరగా మనకు పనులు అవుతాయి. కాబట్టి కృష్ణుడిది కూడా తప్పనిసరిగా ఒక మంచి విగ్రహాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠ చేయాలి. ఈ కలయిక నిజంగానే ఎక్కడ లేదు, చాలా రేర్ నాన్న, చాలా రేరు. నిజంగా నేను అనుకునేది ఏంటంటే, దేవాలయం నిర్మించడం అనేది అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు నేను మొదలుపెట్టిన తర్వాత 10 సంవత్సరాలకని నేను ఒక్కడిని కట్టించుకోగలుగుతాను నిదానంగా. కానీ ఇప్పుడు కూడా చూడండి, ధర్మసత్రాలు, దేవాలయాలు ఒక్కళ్ళే కట్టించకూడదు అనేటువంటిదే శాస్త్రం. ఎందుకు? దాంట్లో పాల్గొనేటువంటి అదృష్ట భాగ్యాన్ని అందరికీ కలుగు చేయాలి. ఒక్కళ్ళ డబ్బుతోనే దేవాలయం నిర్మాణం జరగకూడదు. తప్పనిసరిగా విరాళాలు స్వీకరించే దేవాలయం ప్రతిష్ఠ చేయాలి. అందుకని ఒక సామెత ఉంటుంది, గుళ్ళో పెళ్లికి అందరూ పెద్దలే అని చెప్పడమే దీని పరమార్థం. గుళ్ళో పెళ్లికి అందరూ పెద్దలే అని చెబుతుంటాం కదా. కాబట్టి ఏదైనా మాది మీది అంటాం కానీ ఏ గుడిని మన గుడి కదా. కాబట్టి దేవాలయ నిర్మాణం చేయడానికి ప్రతిష్టలకి బాగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం నాన్న. దాదాపు నేను అనుకున్న లెక్క ప్రకారం అయితే ప్రతిష్ట మహోత్సవంతో సహా 1.5 కోటి వరకు దాదాపు ఖర్చు అవుతుంది దేవాలయానికి మొత్తానికి, విగ్రహాలు ఇవన్నీ కూడాను. కొంతమంది విరాళాలు ఇస్తున్నారు. నిజంగా చెప్పాలంటే యుఎస్ నుంచి, యూకే నుంచి కూడా ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా విరాళాలు ఇస్తే తప్పనిసరిగా స్వీకరిస్తాం. ఇంకోటి కూడా ఏంటంటే, దాంట్లో దేవాలయంలో పోషకులు, రాజపోషకులు, మహారాజ పోషకులు, చక్రవర్తి పోషకులు అని చెప్పి ఒక విధానం ఉంటుంది. అంటే దీన్ని ఎంకరేజ్ చేయటం అంతేకాని వాళ్ళని ఏదో డివైడ్ చేయడం కాదు. వాళ్ళు ఇచ్చేటువంటి అమౌంట్ని బట్టి కూడా మనం ఆ విధంగా వాళ్ళ పేర్లు, అంటే నా ఆలోచన ఏంటంటే, దేవాలయానికి బయట మొత్తం ఎవరైతే విరాళాలు ఇచ్చారో వాళ్ళ పేర్లు శిలాపలకం మీద చెక్కి గోడకి అంటించాలి.
వీళ్ళ మనవాళ్ళు ముదిమనవాళ్ళు వచ్చినా మన ఇంటి పేరుతో మన తాతగారు అప్పుడు డొనేషన్ ఇచ్చారా, ఇది మన దేవాలయమేరా అనుకునేటువంటి భావన కలుగుతుంది తప్పనిసరిగా. ఇప్పుడు కూడా చూడండి, మన ఇంటి పేరు ఎక్కడన్నా ఏదైనా దేవాలయం గోడల మీద కనబడితే మన వాళ్ళు ఇచ్చారా అనుకుంటుంటాం. అంటే దాంట్లో మనకు కూడా భాగస్వామ్యం ఉండాలి, ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉండాలి. పూర్వం అలానే ఇచ్చేవారు కదా గురుగారు. అందరూ మహారాజులు దేవాలయం కట్టించిన రాజులు కూడా విరాళాలు సేకరించేవాడు తప్పనిసరిగా. అయోధ్య మందిరం నాన్న ప్రభుత్వం తలుచుకుంటే కట్టలేదా, మరి ఎందుకు విరాళాలు తీసుకుంది? అవునా? మరి ఇదంతా ప్రజల సొమ్మే కదా, ప్రజాధనం. అంటే వాళ్ళ భక్తి, ఓ మాట చెప్పానంటే దీంట్లో ఇటుకురాయి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, ఇనుము దగ్గర నుంచి అన్ని విరాళాలు స్వీకరించబడతాయి మన దేవాలయానికి. తప్పనిసరిగా ఒక్కటే, తల్లి గర్భం అనేటువంటిది ఎంత పవిత్రమైనదో గర్భాలయం కూడా అంతే పవిత్రమైనది. అందుకనే దీనికి గర్భం అనేటువంటి పేరే పెట్టారు మనం ఇంతసేపటికి. కాబట్టి దేవాలయ నిర్మాణంలో భాగస్వామ్యులు అవుతాము అంటే వద్దనే సమస్య లేదు. అవ్వటం అనేది అదృష్టవంతులుగా కూడా చెప్తాను. నాకేదో పూర్వజన్మలో సుకృతం ఉండబట్టి నాకు చిన్నప్పుడు అంటే నాకు బాగా గుర్తు, నాకు దేవాలయ అర్చకత్వం ప్రారంభించిన తర్వాత 14 ఏళ్ళు, ఆ సమయంలో ఒక పెద్ద ఆవిడ, దాదాపు అప్పటికి ఆవిడకి 75 ఏళ్ళు ఉంటాయి, అమ్మ అని పిలిచాం. నేను మా ఇంటికి వచ్చినప్పుడు వచ్చి, నీ గుళ్ళోకి వచ్చి, నాయన మీ ఇంట్లో ఒక 4 రోజులు అన్నం పెట్టిస్తావా నాయన అని అడిగింది పెద్ద ఆవిడ. నాకేం తెలుస్తుంది, చిన్నవాడిని, మమ్మల్ని అడిగొస్తానండి అన్న. మమ్మల్ని అదే పిలువురా, మా దాన్ని ఏముంది, దేవుడు ఇచ్చిందే మనకి ఇచ్చిందే, 4 మెతులు మన ఆమె కూడా తింటుంది, దాంట్లో తప్పేముందిరా, పిలువురా అని చెప్పింది. ఆవిడ 4 రోజులు మా ఇంట్లోనే ఉందమ్మా. 4 రోజులు మా ఇంట్లోనే ఉంది, మా ఇంట్లోనే స్నానం చేసింది, మా ఇంట్లోనే పూజ చేసుకుంది, మా ఇంట్లోనే భోజనం చేసింది. ఆవిడ ఒక రోజు పక్కన కూర్చోబెట్టుకొని, నాన్న ఇటు రానా అన్న అన్నాను. మా అమ్మగారు ఉన్నారు, మా గురువు గారు ఉన్నారు, మా గురువుగారు కూడా పరిచయం చేశాను. తీరా చూస్తే ఆవిడ ఒక గొప్ప ఉపాసనా పరురాలు. నాకు ఎప్పుడు తెలిసిందో చెప్పమంటారు ఏ మాట? నాకు 14 ఏళ్ళప్పుడు ఆవిడ చెప్పిన మాట. ఆవిడ ఎవరు అనేటువంటిది, ఆవిడ పేరు చెప్తే ఆవిడ ఎవరు అనేటువంటిది ఒక వ్యక్తి చెప్పాడు నాకు. 2018లో తెలిసింది ఆవిడ ఎవరు నాకు. కొన్ని ఇయర్స్ తర్వాత ఆవిడ ఒకనే మాట చెప్పింది, నాన్న నీకు పూర్వజన్మ సుకృతం చాలా ఉంది, నువ్వు ఒక పీఠాధిపతి కానీ, లేదా అత్యంత ధనవంతుల కుటుంబంలో కానీ, అత్యంత భక్తిపరుల కుటుంబంలో కానీ పుట్టవలసినటువంటి జన్మ నాన్న అనేది. మీ అమ్మ కడుపున పుట్టావు, మీ అమ్మ జన్మ ధరించింది రా అని. అమ్మ లేదమ్మా, ఆమె కడుపున పుట్టినందుకు నా జన్మ ధరించింది, ఏరుకొని ఇది భగవంతుడు ఆవిడకి పుట్టించాడు నన్ను అని అన్న. అంటే అప్పటి నుంచి నా మనసులో ఈ మాట నాటుకుపోయింది నాన్న. పూర్వజన్మ సుకృతం ఏదో ఉంది మనకి, అమ్మవారు భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టే మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం. మనతో పాటు ఇంకో 10 మందిని తోడు చేసుకుని వెళ్తే ఈ అదృష్టాన్ని అందరికీ కలుగు చేయొచ్చు కదా అనేటువంటిది నా ఆలోచన. కాబట్టి దేవాలయం నిర్మించడం ఏ ఒక్కరి తరమైనా సరే తప్పనిసరిగా అందరినీ భాగస్వామ్యులుగా చేర్చుకుంటూ, పుణ్యాన్ని తలా ఇంత పంచుకుంటూ, భవిష్యత్ తరాలకి, ఇప్పుడు ఒకటి చెప్తున్నాను, దేవాలయానికి విరాళం ఇస్తే భవిష్యత్ తరాలు కూడా తరిస్తాయి తప్పనిసరిగా. విరాళం ఇచ్చినా ఏం చేసినా తప్పనిసరిగా. ఇప్పుడు మా పూర్వీకులు ఒక దేవాలయాలు కట్టించారు మా ఊళ్ళల్లో. కట్టిస్తే ఆ దేవాలయాలు అందరూ వదిలేశారు. నేను సంవత్సరానికి ఒకసారి మా కుటుంబం మొత్తం వెళ్ళి అక్కడ అభిషేకం చేసుకొని, పూజ చేసుకొని, తప్పనిసరిగా అక్కడ ప్రసాదాలు వండించి అక్కడే భోజనం చేసి వస్తుంటాం. మేము ప్రతి సంవత్సరానికి ప్రతిసారి వెళ్తూ ఉంటాం. మా కుటుంబం మొత్తం, మా అక్కలు, మా బావలు అందరూ వెళ్తాం. నేను, మా పిల్లలు, మా ఆవిడ అందరం. అలా చేయడం ద్వారా నాకు ఇంకా అక్కడ అనుగ్రహం కూడా కలుగుతుంది అనుకుంటాను. అంటే ఎప్పుడో ఇచ్చారు మా తాతలు, ఏదో విరాళాలు ఇచ్చారు, గుడి కట్టించారు. సో ఆ అనుగ్రహం ఇప్పటికీ నాకు కలుగుతుంది. నా పరిస్థితి ఇలా ఉంది, మంచిగా ఉంది. అలానే అందరి పరిస్థితి బాగుండాలి అనేటువంటి ఒక సంకల్పం కూడా ఉంది. కాబట్టి అందరూ విరాళాలు స్వీకరించడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. కానీ ఏ వీడియోలో పడితే ఆ వీడియోలో చూసి దయచేసి ఏ నెంబర్కి పడితే ఆ నెంబర్కి విరాళాలు కొట్టకండి. దయచేసి మా అఫీషియల్ ఒక నెంబర్ ఉంటుంది, 8143666818. ఈ నెంబర్కి మాత్రం అందినవి మాత్రమే మా దేవాలయానికి అందుతాయి తప్పనిసరిగా పరిపూర్ణంగా. ఆ అందించినటువంటి విరాళానికి రసీదు ఉంటుంది తప్పనిసరిగా. దీంట్లో రసీదు లేకుండా ఎక్కడ ఉండదు, రసీదు ఉంటుంది మీకు. కాకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అయితే మాకు ఇంకా దొరకలేదు, అది దానికోసం కూడా ట్రై చేస్తున్నాం. అలాగే దేవాలయంలో మీ పేర్లు ఏవైతే ఉంటాయో ఆ పేర్లు కూడా తప్పనిసరిగా 2 పేర్లు మాత్రమే, పేరు ధర్మపత్ని, యజమాని ధర్మపత్ని పేర్లు మాత్రమే. అతి ఎక్కువ మంది వస్తారు కాబట్టి
వాళ్ళ పేర్లు మాత్రమే శిలాఫలకం మీద రాయించి చక్కగా గోడ కంటించి పెడతాం. మీరు మీ తరతరాలు వచ్చినా కూడా ఆ పేరు అట్లానే ఉండిపోతుంది. దేవాలయం అలానే ఉంటుంది. మీ కుటుంబానికి, మీ భవిష్యత్ తరాలకు కూడా అమ్మ త్రిశక్తి మాత అమ్మవారి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి అమ్మవార్ల అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. మన ఆలయము మన హక్కు, అంతే అంతే. ఇంకా అందులో ఇంక వేరే మాట లేదు. నిజంగా అందరూ కలిసి ప్రయత్నిస్తే తొందరగా అయిపోతుంది గురుగారు, తొందరగా చాలా తొందరగా అయిపోతుంది. మంచి కార్యక్రమం కాబట్టి చక్కగా అందరూ పాల్గొనడానికి ఎవరికి ఎంత అవకాశం ఉన్నా చక్కగా అందరం ప్రయత్నిద్దాము. ఇది మన బాధ్యత కాబట్టి. అవును, సిమెంటు ఇంత బొచ్చుడితో సిమెంట్ తెచ్చిచ్చినా తీసుకుంటాం, ఇంత బొచ్చుడితో ఇసుక తెచ్చినా తీసుకుంటాం. అవును, అదే ఇవ్వగలము, అదే ఇస్తాం, అంతే. శక్తి మేరకు అంతే. కొండంత దేవుడు కొండంత పత్రిక తీసుకురాని, అంతే. ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వండి, ఇవ్వలేని వాళ్ళు అయ్యో మేము ఇవ్వలేకపోతున్నాం అని అనుకోకండి. దయచేసి ఎవరు ఎంత ఇచ్చినా పర్లా. నిజంగా నాన్న ఒక ఆవిడ ఈ వీడియో ఇవ్వాలని మనసు అక్కడ ప్రయత్నం కనిపిస్తుంది. అలా ఒక ఆవిడ రోడ్లు జిమ్ముకుంటూ ఉంటుంది. ఆవిడ నాకు ఫోన్ చేసి, అయ్యా నేనేమి ఇవ్వలేకపోతున్నా, 200 ఇవ్వచ్చా అని. అమ్మా మహాప్రసాదం తల్లి, నువ్వు ఆ స్థితిలో ఉండి ఇవ్వాలన్న మనస్సు ఉంది చూసారా, ఆ సంకల్పం చాలా గొప్పదమ్మా. మీరు ఎక్కడుంటారు అని అన్న. ఇక్కడ హైదరాబాద్లో ఉంటానయ్యా, 200 ఇచ్చుకుంటానయ్యా అంది. మీరు ఎక్కడుంటారో చెప్పండి, అక్కడికి వచ్చి నేను తెచ్చుకుంటానని చెప్పి. మీరు ఎక్కడుంటారో చెప్పండి అమ్మా, నేను వచ్చి తెచ్చుకుంటానమ్మా మీ దగ్గర. దివ్యంగా ప్రసాదం లాగా భావిస్తాను. అమ్మవారి దేవాలయానికి అతి పెద్ద భక్తురాలుగా మిమ్మల్ని నేను భావిస్తున్నాను తల్లి అని అన్న. ఆవిడ చాలా సంతోషపడి, వద్దయ్యా నేనే వస్తానయ్యా అని చెప్పి వచ్చి ఇచ్చేసి వెళ్ళారు అనమాట. అంటే ఎవరి శక్తి వాళ్ళది నా, అంతే. ఆవిడ తాపత్రయం చూడండి మరి. అరే అట్లాంటి ఆవిడే ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఉన్నవాళ్ళం ఏదైనా చేయగలుగుతాం కదా తప్పనిసరిగా. నా శక్తి మేరకు నా స్థలం కొన్నాను, ముందుకు తీసుకెళ్తున్నాం. భగవంతుడు దయ, అమ్మవారి దయ. చాలా మంది అవుట్ ఆఫ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా టెంపుల్స్ కి డొనేషన్స్ ఇస్తూ ఉంటారు గురుగారు. ఇప్పుడు యుఎస్ లో కానీ పెద్ద పెద్ద స్టేట్స్ లో ఉన్న వాళ్ళు చాలా ఆధ్యాత్మికంగా. గోశాల కూడా తప్పనిసరిగా నిజంగా. అంటే ఒకటి నాన్న, నా ఆలోచన కూడా ఎలా ఉంటుంది అంటే, దేవాలయం కట్టించి వదిలిపెట్టడం కాదు, దానికి ఒక నిధి లాంటిది ఒకటి ఏర్పాటు చేస్తే దాని ద్వారా వచ్చేటువంటి వడ్డీ డబ్బులతో దేవాలయం గడుస్తూ ఉండాలి. దాన్ని మూలధనాన్ని ఎవరు ముట్టుకోకుండా దాని ద్వారా వచ్చేటువంటి ఇంట్రెస్ట్ మాత్రమే దేవాలయం గడిపేందుకు మనం వాడుతూ ఉంటే దేవాలయాన్ని ఎందుకు మూతపడతాయి నాన్న? అవును కదా. అసలు ఇప్పుడు నా తర్వాత ఇంకా మీరు అన్నట్టుగా కట్టడము కాదు, తర్వాత మూత నిర్వహణ చాలా పెద్ద బాధ్యత. అవును. కాబట్టి దానికి కూడా మనం కట్టడానికి కావాల్సినంత ధనం మనకి వస్తూ మిగిలింది కూడా ఏదైతే ఉందో తప్పనిసరిగా మూలధనంగా ఏర్పాటు చేయడం అవుతుంది. నా కోరిక ఒకటే నాన్న, ఒక దేవాలయానికి మంచిగా ధనాన్ని ఏర్పాటు చేసి దాని నిర్వహణ ఎక్కడ ఆగకూడదు. నా తర్వాత తరాలు కూడా తప్పనిసరిగా దేవాలయంలో అమ్మవారి సేవలు తరించాలి అనేటువంటిదే నా కోరిక. నా ఈ జన్మెత్తినందుకు మీ అందరి సహాయ సహకారాలతో దేవాలయం కట్టి ప్రతిష్ఠ చేసి నిర్వహణ చేయగలిగితే మీ అందరికీ పేరు పేరున మా దేవస్థానం ట్రస్ట్ తరఫున, ట్రస్ట్ ఉంది నాన్న, ఇదేదో ఒక్క వ్యక్తి చేసేటువంటిది కాదు, ట్రస్ట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది మనకి. ట్రస్ట్ తరఫున, మా గోసేవా సంస్థ తరఫున అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందరము ఒక చెయ్యేస్తే తొందరగా అయిపోతుంది. అందులో తృప్తి, పుణ్యము, హక్కు, మన అన్న ఫీలింగ్ అన్ని ఉంటాయి. చక్కగా హ్యాపీగా ఎవరైనా డొనేట్ చేయొచ్చు కదా గురుగారు, కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా చేయొచ్చు. అకౌంట్ నెంబర్ ఉంది, అకౌంట్ నెంబర్ ఇస్తాం. ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి ఫోన్ నెంబర్ ద్వారా అయినా తప్పనిసరిగా సంప్రదించి చేయవచ్చు. మన హిందుత్వాన్ని, మన ఆధ్యాత్మికతని ఇంకొక మెట్టు తప్పనిసరిగా, ఇంకా ఒక మెట్టు కాదు, ఇలాంటి దేవాలయాలు నిజంగానే ఎక్కడా లేనటువంటి దేవాలయాలు ఉంటే ఇంకా జనాభా భక్తులు పెరుగుతారు. ఖచ్చితంగా ఖచ్చితంగా. అవునా? కాబట్టి దాంట్లో ఏమాత్రం లేదు. హిందుత్వానికి ఇంకొక స్థాయి పెంచడం కోసం చేసేటువంటి ఒక ప్రయత్నంగా కూడా మనం. అవును, అదే అంటున్నా, ఖచ్చితంగా అదే ప్రయత్నం ఇది. ఇంకొక మెట్టు ఎక్కేస్తాము చక్కగా, అది మీ ద్వారా చక్కగా అందరం కలిసి ఎక్కుతాం. అమ్మవారి అనుగ్రహం, అందరం కలిసి ఎక్కుతాం. అందరి హక్కు కాబట్టి నిజంగా మంచి కార్యక్రమం గురుగారు. ఎవరో నిజంగా సంకల్పం, అమ్మవారి సంకల్పం ఉంటేనే అది అవుతుంది. మీరు ఎవరో అనుకుంటే అది అసలు అవ్వదు. సంకల్పం కాదు, అస్సలు కాదు, మానవ సంకల్పం కాదు. అంటే భగవత్ సంకల్పమే ఉండాలి. ఇంకోటి కూడా చూస్తా, దేవాలయం కట్టే చోట అంతకుముందు ఎప్పుడు దర్భ మొక్కలు మొలచి ఉంటేనే అక్కడ దేవాలయం కట్టగలుగుతాం. దర్భ అంటే అమృతం కదా, కాబట్టి దర్భ చెట్లు ఉంటేనే అక్కడ దేవాలయం కట్టగలుగుతాం. అందుకే ప్రకృతి కూడా మీకు సపోర్ట్ చేసింది. ఎంత దాకా చాలా తక్కువ టైంలోనే వచ్చేసారు మీరు.
ఆ కార్యక్రమం చాలా పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు. అది నిజంగా మీ ఒక్కరి వల్ల కొంచెం కష్టమే, అందరూ తలుచుకుంటే ఈజీ. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.